ఈరోజు వస్తున్నాను చూసాం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆటంకవాదులు ముష్కరులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ దేశం కోసం నిలబడతారు తప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వరని చెప్పి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు చూశాం. అటువంటి నాయకత్వం నుంచి వచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆఫ్టర్ ఆల్ ఈ బీజేపీకి ఈ ఈడీకి భయపడతారని పొరపాటున వాళ్ళు అనుకుంటే ఇది పొరపాటు అని చెప్పడం కోసమే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. రెండో అంశం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గాంధీ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఆనాటి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది మీకు తప్పు అవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు కూర్చున్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా అధికారం ఉందా లేదా అనేటువంటి అంశం కాదు. ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం కోసం, ఈ సమాజ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పంపిణీ చేస్తున్నటువంటి తప్పిదాలని ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఇక మూడో అంశం, నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కార్యక్రమం. మిత్రులను ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాటి 1930 దశకంలో భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు మన నాయకత్వం పేరు దాడులు చేస్తా ఉంటే నాయకత్వం ఇచ్చేటువంటి పిలుపు నలుదశలా వ్యాప్తి చేయడం కోసం, సమాచారాన్ని చేరవేయటం కోసం ఒక పత్రిక కావాలని చెప్పి ఆలోచన చేసి జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ దేశ స్వాతంత్రం కోసం పెట్టినటువంటి పత్రిక. ఇది ఎవరో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక కాదు. డబ్బులు రూపాయి పోగేసి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశంలో నలుమూలలా కూడా భారతదేశ స్వతంత్ర సంగ్రామం యొక్క ఆలోచనల్ని ప్రతి ఊరికి చేర్చడం కోసం పెట్టినటువంటి ఆ పత్రిక బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా ఆనాటి నాయకత్వ సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపించినటువంటి పత్రిక. ఆ పత్రికే నేషనల్ హెరాల్డ్ పత్రిక. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన నాయకత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి హెరాల్డ్ పేపర్ కూడా భయపడుతుందని వాళ్ళు ఆలోచన చేస్తే పొరపాటని నేను సందర్భం చెప్పదలుచుకున్నాను. నేను గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నేషనల్ హెరాల్డ్ పేపర్ కానీ ఈ మూడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసమే పెద్ద ఎత్తున తప్పించి మరఫిరంగులు వాడినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి బయటికి పంపించి ఈ దేశానికి సర్వసత్తాక స్వతంత్ర భారతదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మూడు వ్యవస్థల్ని ఈరోజు భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఈ భయపడే తప్పు. మరి ఎవరు భయపడతా ఉన్నారు? ఎవరు భయపడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతా ఉంది, కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది. అటు రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ, లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్రను దేశం మొత్తం వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు వీళ్ళిద్దరు సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మన బతుకులుండవు, మనం ఈ దేశంలో పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి కొడుతూ ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఉడతూపులకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పడం కోసమే ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించే ఒక నేషనల్ హెరాల్డ్ పేపర్
ఈ దేశంలో ఉన్న సమస్త జర్నలిస్టులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ దేశం కోసం పెట్టినటువంటి పత్రికలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది జర్నలిస్టులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందులో పనిచేసేటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆ పత్రిక ఉంటే అందులో పనిచేసే వాళ్ళని కాపాడటం కోసం, అందులో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వటం కోసం, లేకపోతే ఆ పత్రిక నడుపుతున్నటువంటి కార్యాలయాలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ కార్యాలయాలు నడపడం కోసం, ఇది దేశం కోసం పనిచేసినటువంటి పత్రిక, దీన్ని కాపాడాలి, ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు త్యాగమూర్తులు, వాళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆ పేపర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి, కరెంటు బిల్లులు కట్టడానికి కాంగ్రెస్ పార్టీ రూపాయి చందా వేసి వచ్చినటువంటి డబ్బుతో వాళ్ళకి జీతాలు ఇస్తే అది తప్పని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో కేసులు పెట్టి ఛార్జ్ షీట్ చేపించి మీరు కార్యాలయాన్ని పిలిపిస్తా ఉన్నారే, ఇది న్యాయమా? సమస్త జర్నలిస్టులు ఆలోచన చేయాలి. మీకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి మీలాంటి తోటి ఉద్యోగస్తుల కోసం రూపాయి చందా వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి మీ అందరు నిలబెట్టింది. తప్పుడు కార్యక్రమం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రతి జర్నలిస్టు ఈరోజు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇవాళ మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు భయపడతారు, భారతీయ జనతా పార్టీ కూడా భయపడుతుంది. ఎందుకనంటే నిన్నగాక మొన్న గుజరాత్ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశంలో స్పష్టంగా 2-3 అంశాలు విధానపరమైన నిర్ణయాల్ని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. ఒకటి, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేని సమగ్రంగా మెటిక్యులస్ గా జరిపించి ఆ కుల గణన ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించాం. ఆ సేకరణ ద్వారా ఆ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని మిగతా వర్గాల వాళ్ళ లెక్కలతో సహా చెప్పాం. ఎవరి దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ వనరులు పోతా ఉన్నాయి, ఏ వనరులు ఎవరికి పంచాలనేటువంటి ఆలోచన ఆ లెక్కల ద్వారా స్పష్టంగా సమగ్రమైన ప్రణాళికలతో ఆ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం. ఇదే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి ఈరోజు మీరు భయపడ్డారు. తెలంగాణలో జరిగినటువంటి కుల గణన దేశవ్యాప్తంగా మమ్మల్ని చేయమనంటే మా మిత్రులు అదాని, అమ్మాని లాంటి వాళ్ళకి దోచి పెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు ఈ దేశ ప్రజలకు పంచాల్సి వస్తుందేమో. దేశం మొత్తం కులగణన చేయాలి అనంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది, కోట్లాది మంది తాడిత పీడిత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వనరులు పంచాల్సి వస్తుందేమో. అలా పంచాల్సిన పరిస్థితి వస్తే మేము లేకపోతే కార్పొరేట్ సంస్థలతో ఉన్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి ఈరోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో కాస్ట్ సెక్షన్ జరగకుండా చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టినటువంటి కేసు. అంతేకాదు మల్లికార్జున ఖర్గే గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాకు ఈవీ మిషన్లు కాదు, బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారు. ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ లేకుండా ఈవీ మిషన్ల ద్వారా మీరు చేస్తున్నటువంటి దురాగతం వల్ల దేశంలో ఉన్నటువంటి సామాన్యులందరూ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి పైన ఉంది. కాబట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోండి అని పిలిపించారు.
మూడో కార్యక్రమం, గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం, కాసుకో నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ కేక వేశారు. ఈ మూడు అంశాలు ఈరోజు బీజేపీని భయపెడతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నాయి. ఆ భయానికే ఇటు గాంధీ కుటుంబం పైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అక్కడ భయపెట్టి కూర్చోబెడితే, దేశంలో ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచినటువంటి ఆ కుటుంబాన్నే జైల్లో పెట్టడం కోసం, కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే మనమెంత అని చెప్పి ప్రతివాడు భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు, విజ్ఞులందరికీ తెలుసు, లాయర్లకు తెలుసు, న్యాయస్థానాలకు తెలుసు, ప్రజాస్వామ్యవాదులకి తెలుసు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్క పిలుపిస్తే కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చి ఈరోజు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ రకంగా ఎండనక కూడా లెక్క చేయకుండా గంటల తరబడి కూర్చొని నిరసన తెలియజెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనితోనే మా పెద్దలందరూ చెప్పినట్టు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏంటో చూపిస్తాం. ఈ దేశ ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని అన్నింటినీ కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి వ్యవస్థలుగా మారుస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే నిలబడిందో, ఆనాడు గాంధీ కుటుంబం యావత్తు కూడా ఈ దేశం కోసం త్యాగాలు ఏ రకంగా చేసిందో మనమందరం గమనంలో తీసుకొని ఈ దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, గాంధీ కుటుంబం కోసం నిలబడదామని చెప్పి అందరికీ నేను సవినయంగా మనవి చేయకపోతే కాదు, మనందరం ఏకకంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతాం. రాహుల్ గాంధీ గారు మీరు పోరాటం చేయండి, మీ వెనక మేమందరం ఉన్నాం. మీరు ఒక్కరు కాదు, కోట్లాది మంది ప్రజానికం మీ వెనక ఉన్నారనేటువంటి సందేశం ఇవ్వటం కోసమే ఈ రోజు ఈ సమావేశం పెట్టాం తప్ప నీకు భయపడో కాదు.